ఇప్పుడు దాకా 3 ప్రవచనాలను చదివినాం మనం. సమాధులు తెరవబడతాయి, చనిపోయిన వారు తిరిగి అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క 2వ రాకడలో లేపబడతారా వాళ్ళు? 2వ రాకడలేనా? ఓకే, సంపత్రావు గారు చెప్తున్నారు 2వ రాకడలో లేపబడతారు అని అన్నారు. ఓకే, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రవచనం ఏది కూడా నిరర్ధకము కాదు. కాబట్టి అమ్మా, నేడు నీవు నాతో కూడా ఓకే తీసుకెళ్ళాడు ఆయన. అంటే ఆయన కూడా యేసుక్రీస్తుతో పాటు లేచి వచ్చాడా అని అనుకుంటున్నావు నువ్వు? ఓకే, రైట్, ఓకే, మంచిది. ఓకే, అలా ఓకే. ఎందుకంటే ఆలోచన రావటం కూడా మంచిదే కదా. ఎందుకంటే ఇక్కడ ప్రవచనం చెబుతుంది, ప్రవచనాన్ని మనం నమ్మాలి. కనుక ఇప్పుడు చూద్దాం, మత్తయి సువార్తను తెరవండి. ఇప్పుడు ఖచ్చితంగా అందరూ బైబిల్ తెరవాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52, 53 వచనాలను జాగ్రత్తగా చదవాలి. జాగ్రత్తగా, కేర్ఫుల్. సమాధులు తెరవబడెను. అమ్మా, సమాధులు తెరవబడెను. సమాధులు తెరవబడెను. సమాధులు అంటే ఇప్పుడు యేసయ్య 2వ రాకడ వచ్చిందా లేదా? అంటే ఆ కాలంలో ఏమైనా వచ్చి ఉంటుందంటారా? రైట్. అందుకని జాగ్రత్తగా చదవమంటున్నాను. సమాధులు, నేను చెప్తున్నటువంటి వచ్చిన మత్తయి సువార్త 27వ అధ్యాయము 52. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరములు లేచెను. అమ్మా, ఏంటి? నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. పరిశుద్ధుల శరీరములు లేచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడదామా? వెరీ గుడ్. ఎందుకంటే ఇక్కడ ప్రవచనం అనేటువంటిది ఏది కూడా నిరర్ధకం కాదు. మనందరం ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నాం అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే లేచాడండి. మరి ఒక్కడే లేచాక అడిగే ప్రవచనం ఎందుకండి? ప్రవచనం ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి, ఇక్కడ నేను చెప్తున్నటువంటిది, నేను చెప్పే ఇక్కడ వ్రాయబడినటువంటి లేఖనం అబద్ధమా? కనుక ఇక్కడ ఖచ్చితంగా ఉన్నటువంటిది ఏమిటంటే సమాధులు తెరవబడెను. తర్వాత ఏమున్నది? నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల లేచెను. తర్వాత వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత. ఎప్పుడు వచ్చారంటే వీళ్ళు? ఎప్పుడొచ్చారు? యేసుక్రీస్తు ప్రభువుల వారు లేచిన తరువాత ఆయనతో పాటు సమాధులలో ఉన్న పరిశుద్ధులు కూడా లేచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేచి పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఎవరికి అగపడ్డారు వీళ్ళు? అంటే ఇప్పుడు పరలోకం వెళ్ళారా? ఎక్కడైనా? పరిశుద్ధ పట్టణం. సరే, అంటే అక్కడున్న వాళ్ళకి కనపడ్డా వీళ్ళు? పరిశుద్ధ, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు వారు ఉన్నటువంటి కాలంలో పరిశుద్ధ పట్టణం ఏది? అది తెలియదు కదా. 8వ సంవత్సరం 8వ దినము సున్నతి పొందుకున్న దగ్గరికి వెళ్ళి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇల్లు వస్తుంటారు యేసయ్య. ఎక్కడికి? యెరూషలేము దేవాలయానికి. అదే యెరూషలేము పరిశుద్ధ పట్టణం. ఆ దినాలలో అక్కడ ఉన్నటువంటి యూదులందరికీ కూడా పరిశుద్ధ పట్టణం ఏదే అంటే యెరూషలేము. ఇప్పుడు కూడా అందుకొరకని యెరూషలేము లేదు మన వాళ్ళందరూ కూడా. ఇప్పుడు పరిశుద్ధ పట్టణం పరలోకము మనందరికీ కూడా. అయితే ఫిజికల్గా ఉన్నటువంటి శుద్ధ పట్టణం యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్నటువంటి పరిశుద్ధ పట్టణం ఏంటయ్యా అంటే
అది యెరూషలేములో లేచిన తరువాత సమాధులు తెరవబడ్డాయి. సమాధులు తెరవబడి మనందరికీ తెలిసింది, అందరూ ఏమనుకుంటారంటే 40 రోజులు యేసుక్రీస్తు ప్రభువుల వారికి లోకంలో ఉన్నాడా? లేచిన తర్వాత ఉన్నారా లేరా? ఖచ్చితం కదా. వాక్యం లేఖనాలు మనకు ఆధారం. లేఖనములో లేదు మనం ఏది కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి. నేను ఎందుకు ఈరోజు అంశం సమాధులు తెరవబడెను అని నేను అంశంలో హెడ్డింగ్ పెట్టడానికి కలిగిన కారణం ఏమిటయ్యా అంటే, యేసయ్య ఒక్క సమాధి కాదు తెరవబడ్డది, అనేకమైనటువంటి సమాధులు తెరవబడ్డాయి. అనేకమైనటువంటి సమాధులు తెరవబడ్డాయి. పునరుద్ధానపు శక్తి ఒక యేసుక్రీస్తు ప్రభువుల వారికి మాత్రమే కాదు, ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనలో చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా లేపబడాలి. అది దేవుని యొక్క చిత్తం. అది దేవుని యొక్క చిత్తం. ఆయన ఒక్కడే లెగితే కాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కడే లేచారంటే అంత ఈజీగా నమ్మరండి. ఇప్పుడు ఏదైనా కానీ 2-3 సాక్ష్యాలు ఉండాలి. దేనికైనా సరే ప్రవచనాలు 2-3 సాక్ష్యాలు మనం చూసినాము. మరి అనేకులు అని అన్నాడు. ఒక్కళ్ళ కాదు, అనేకులు అని.